బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు రేపు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కానున్నారు. కొలికపూడి వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న చంద్రబాబు తీరు మార్చుకోవాలని గతంలోనే సూచించారు. ఆయనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో మరోసారి కొలికపూడి నుంచి వివరణ తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ క్రమంలో రేపు విచారణకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి రావాలని పార్టీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు కబురు పంపించింది. విచారణ తర్వాత కొలికపూడి శ్రీనివాసరావు ఇచ్చే వివరణను బట్టి ఆయనపై పార్టీ తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. ఆది నుంచి వివాదాలకి కేంద్ర బిందువుగా మారుతూ ఉన్నారు. గతంలో ఆయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ టికెట్ ఇచ్చి గెలిపించింది. ఆ తర్వాత నుంచి ఆయన స్థానికంగా టీడీపీ నేతలతో కూడా సఖ్యత లేదు, టీడీపీ నేతలతో కూడా వివాదాలు తెచ్చుకున్నారు. ఆ తర్వాత నియోజకవర్గంలో ఎక్కడ పర్యటించినప్పుడు కూడా వివాదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ ఆయనతో వివాదాల వల్ల ఇద్దరు ఆత్మహత్యకు ప్రయత్నించారు. వారిలో ఒక టీడీపీ సర్పంచ్ భార్య సాక్షాత్తు ఆత్మహత్యకు ప్రయత్నించారు. లేటెస్ట్ గా ఈ మధ్య కాలంలో కూడా ఒక అన్నదమ్ముల వివాదంలో ఆయన తలదూర్చినట్టు సమాచారం వస్తుంది. ఏదైతే ఆ నియోజకవర్గంలో గోపాలపురం గ్రామంలో ఒక ఎస్టీ అన్నదమ్ముల వివాదానికి సంబంధించి రోడ్డు వివాదం ఉంది. ఆ వివాదం సందర్భంగా ఆయన ఒకరి తరఫున వెళ్లారు. అక్కడ ఒక ఆయన అన్ననే భార్యని కూడా దూషించారు అని చెప్పి ఆమె ఆత్మహత్యకి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా సీరియస్ అయ్యారు. మొత్తం వివరాలు తనకి పంపాలని కూడా పార్టీ నేతల్ని ఆదేశించారు. అయితే పార్టీ నేతల వివరణ నేపథ్యంలో చంద్రబాబు కూడా క్రమశిక్షణ సంఘానికి ఈ కేసుని రిఫర్ చేశారు. కొలికపూడిని పిలిపించి వివరాలు తీసుకోవాలని కూడా ఆయన క్రమశిక్షణ సంఘాన్ని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే కొలికపూడికి క్రమశిక్షణ సంబంధించి కబురు వెళ్లింది. రేపు ఉదయం 11 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో క్రమశిక్షణ సంఘం ముందు రియాక్ట్ అయ్యారా? అంటే ప్రస్తుతానికి కొలికపూడి స్పందన అయితే తెలియరావడం లేదు. ఎందుకంటే ఆయన రేపు క్రమశిక్షణ కమిటీ ముందే తన వివరణ ఇస్తానని కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఎదుటి కూడా గతంలో హాజరయ్యారు. 2 దఫాలుగా పార్టీ పెద్దలు కూడా పిలిపించి గత వివాదాలకు సంబంధించి పిలిపించి మాట్లాడారు. ఆ తర్వాత ఈయన పనితీరులో మార్పు వస్తుందేమోనని పార్టీ హైకమాండ్ భావించింది. కానీ రోజు రోజుకి వివాదాలు వస్తుండటంతో పార్టీ హైకమాండ్ చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గతంలో కొలికపూడిని పిలిపించి మాట్లాడారు. ఎందుకంటే రాజకీయాల్లో కొత్తగా వచ్చావు కాబట్టి ప్రజలతో కావచ్చు కేటతో ఏ విధంగా కలిసిమెలిసి వెళ్లాలని హితబోధ అయితే చంద్రబాబు చేశారు. కానీ రోజు రోజుకి వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ చాలా సీరియస్ గా ఉంది. చంద్రబాబే స్వయంగా పార్టీ క్రమశిక్షణ సంఘాన్ని ఆదేశించారు. ఆయన పిలిపించి వివరణ తీసుకోమని చెప్పారు. ఏదైతే ఆ కమిటీ ఆయన నుంచి వివరణ తీసుకున్నాక ఒక రిపోర్ట్ అయితే చంద్రబాబు పంపిస్తారు. దాన్ని బట్టి చంద్రబాబు ఏం చేయబోతున్నారని చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా పార్టీలో ఈ వ్యవహారం పట్ల కొంత అయితే చర్చ జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు పార్టీలో క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించడం లేదు. గతంలోనే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా ఆయన పిలిచే స్వయంగా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తిరువూరులో పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల అక్కడ స్థానికంగా కూడా నేతలు పలు సందర్భాల్లో చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే పనితీరుపై ఫిర్యాదులు కూడా చేశారు. అందువల్ల చంద్రబాబు కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుని వివాదాలకి ముగింపు పలకాలని ఆయన భావిస్తున్నారు. క్రమశిక్షణ కమిటీ అంటే ఎవరెవరు ఉంటారు, ఎటువంటి వివరణ తీసుకుంటారు, ఒకవేళ ఆ క్రమశిక్షణ చర్యలో భాగంగా ఏమైనా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటే ఎటువంటి చర్యలు ఉంటాయి? అంటే బలరాం, ముఖ్యంగా ఇక్కడ పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు. వర్లరామయ్య పార్టీలో పెద్ద మనిషిగా ఆయన ఉన్నారు. కొనకళ్ళ నారాయణ ఉన్నారు. పంచుమర్తి అనురాధ, అదే బీసీ జనార్దన్ రెడ్డి, ఎంఏ షరీఫ్ కూడా, బీద రవిచంద్ర ఉన్నారు. వీరంతా సీనియర్ నేతలు. వీరంతా కలిసి పిలిపిస్తారు. ఏం జరిగింది ఆ రోజు, ప్రత్యేకంగా ఈ రోజు ఏదైతే రేపు జరిగే విచారణకు సంబంధించి నిన్న గోపాలపురంలో జరిగిన ఎస్టీ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది, ఆ వివాదానికి సంబంధించి వివరణ తీసుకుంటారు. మీరు ఆ వివాదంలోకి ఎందుకు వెళ్లారు, అక్కడ జరిగిన పరిణామాలు ఏంటని వివరణ తీసుకుంటారు. ఆ వివరణ సంబంధించి ఒక రిపోర్టు క్రమశిక్షణ సంఘం తీసుకుంటుంది. ఆ రిపోర్ట్ ని చంద్రబాబు పంపిస్తుంది. ఆ చంద్రబాబు ఏదైతే వీరి రిపోర్టు వీరి సూచనల ప్రకారం ఆయన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అంటే ఆ రోజు ఈయన తప్పు లేదు అని తేలితే కొంత పక్కన పెట్టే అవకాశం ఉంది. ఒకవేళ కనుక ఈయన తప్పు అని తేలితే కనుక కొద్దిగా గట్టిగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే గత 7 నెలల కాలంలో తిరువూరులో 4-5 అంశాలపై పెద్ద వివాదాలు చెలరేగాయి. అయితే ఈ మధ్య కాలంలో పార్టీ హైకమాండ్ కి పెద్దగా సమస్యలు రాలేదు. మొదట 3 నెలల్లో పలు వివాదాలు వచ్చాయి. దానికి సంబంధించి పార్టీ పెద్దలు కూడా రంగంలో దిగి తాత్కాలికంగా వివాదాలను సద్దుమణిగే విధంగా చేశారు. కానీ నిన్న జరిగిన ఘటన సంబంధించి చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారు.
ఏదైతే వైసీపీకి చెందిన సంబంధించిన వారు ఆత్మహత్య ప్రయత్నించారు. అయినా కూడా చంద్రబాబు మానవతా దృక్పథంతో ఎందుకు జరిగింది, ఎమ్మెల్యే వివాదాల్లోకి ఎందుకు వెళ్లారు, ఇమీడియట్ గా తరచుగా వివాదాల్లోకి ఎందుకు తలదూరుస్తున్నారని చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇమీడియట్ గా వ్యవహారాలకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసుకుని తనకి నివేదిక ఇవ్వాలని క్రమశిక్షణ సంఘాన్ని ఆదేశించారు. క్రమశిక్షణ సంఘం సలహా సూచనలతో చంద్రబాబు ఫర్దర్ గా యాక్షన్ తీసుకుంటారో ఏమిటనేది చూడాల్సి ఉంది. బలరాం, రవిచంద్ర అండి, ఇప్పటి వరకు ఎన్ని ఫిర్యాదులు పార్టీ కార్యాలయానికి చేరుకున్నాయి? మరోవైపు ఆ కొలికిపూడి వ్యవహారం వల్ల స్థానికంగా పార్టీకి ఎటువంటి డ్యామేజ్ జరిగే అవకాశం ఉందంటూ భావిస్తోంది పార్టీ కేడర్? అంటే బలరాం, ఇక్కడ తిరువూరు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. 2004 నుంచి కూడా పార్టీ చాలా వీక్ గా ఉంది. తిరువూరులో చాలా మంది నేతలు వచ్చారు పోయారు, కానీ పార్టీ కూడా వరుసగా ఓటమి సరిచూస్తుంది. కానీ మొన్నటి ప్రత్యేక పరిస్థితుల్లో చంద్రబాబు విద్యాధికుడు, అదేవిధంగా అమరావతి రాజధాని విషయంలో చాలా కీలకంగా పనిచేస్తున్నారు, ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారనే సాఫ్ట్ కార్నర్ తో కొలికిపూడి శ్రీనివాస్ ని అక్కడ పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా కొంత వివాదాలు అయితే చెలరేగుతున్నాయి. కానిక నాయకత్వంతో ఇతనికి పొసగటం లేదు, తరచుగా వివాదాలు కొని తెచ్చుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆ నాయకులతో కలిసి పనిచేయట్లేదు. అదేవిధంగా అక్కడ కులాల మధ్య విభేదాలు సృష్టించే విధంగా కూడా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారనే సమాచారం పార్టీ హైకమాండ్ కు వచ్చింది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే కొలికిపూడి శ్రీనివాసరావు వ్యవహారంపై పార్టీ హైకమాండ్ ఆగ్రహంగా ఉంది. ఏదైతే ఆయన్ని కంట్రోల్ చేయాలని భావిస్తున్నారు. అయితే ఇది ఎటువంటి పరిణామాలకి దారితీస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. క్రమశిక్షణ సంఘం సిఫార్సుల ఆధారంగా చంద్రబాబు చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.